మాట్లాడాల్సిన ఇష్యూ వచ్చేసి జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న. ఐటమ్ సాంగ్ అని ఇలాంటి వ్యాఖ్యలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్కి కానీ జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర నాయకులకి అండగా తీసుకొని ఎంత అన్యాయం చేసి తెలంగాణ ప్రజలకి అన్యాయం చేసి వాళ్ళ భూములు లాక్కొని ఇంకా చాలా విధాలుగా పేద ప్రజల్ని రోడ్డు మీద పడేసి ఇంత జరిగినా కూడా ఏమీ రెస్పాండ్ కాకుండా, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా రెస్పాండ్ కాకుండా కూడా ఇప్పుడు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల కోసం ఏదో న్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారు. సో ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రాంతీయతను విస్మరించే జాతీయవాదం ఇది మా నినాదం. సో ఇంకా ఎన్నాళ్ళని తెలంగాణ అని ఆంధ్ర అని విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళు ఎదగటం కోసం, వాళ్ళు డెవలప్ అవటం కోసం పేద ప్రజల్ని, నార్మల్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అది ఇంకా ఆపాలని కోరుకుంటున్నాము. అండ్ ఐటమ్ సాంగ్, మూవీస్లో మెలోడీస్ కంటే ఐటమ్ సాంగే బాగా సౌండ్ వస్తుంది. ఒకసారి ఆపారు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రాలో, చాలా గట్టిగా సౌండ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా మారినాయి. ఇక్కడ అదే తప్పు చేస్తున్నారు, ఇక్కడ అలానే ఆపుతున్నారు, ఇక్కడ అలానే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నారు, రాకూడదని అనుకుంటున్నారు. ఇదంతా కేవలం కళ్యాణ్ గారు అంటే ఒక భయం. సో ఇక్కడ కూడా చాలా గట్టిగా రీసౌండ్ డెఫినెట్లీ వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ కానీ చాలా గట్టిగా వింటారు కూడా అది త్వరలో. ఇంకా కవిత గారు ప్రతిసారి ఆమె ఫేమస్ అవటం కోసం కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు. సో దయచేసి ఆవిడ కూడా పద్ధతి మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదిరించినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున కూడా కాంగ్రెస్ కు హటావ్, దేశ్ కు బచావ్ అన్న నినాదంతో జనసేన మన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షులుగా ఉండి మేము వారితో తిరిగే వాళ్ళం. తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో వారి హృదయపూర్వకంగా స్వీకరించినటువంటి వ్యక్తి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు కూడా చెప్తాడు జై తెలంగాణ అన్న వ్యక్తి. మిగతా ప్రధానమైన పార్టీలు కూడా ఎవరు కూడా అనలేరు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జై తెలంగాణ అని మా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి మొదటిసారి ప్రార్థిస్తారు. ఇప్పుడు కూడా అక్కడ ఎంతో పెద్ద పెద్ద నాయకులప్పుడు కూడా తెలంగాణ గౌరవించే విధానంలో వారు ముందున్నారు. ఇక తెలంగాణలో మాట్లాడుతున్నటువంటి ఇతర పార్టీ నాయకులకి అసలు ఏం మాట్లాడుతున్నారో సోయి లేని మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు. ఇకపోతే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది. ఆ పార్టీలో ఉన్నటువంటి మన మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకి వారు ఐటమ్ సాంగ్ అని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఐటమ్ సాంగే ఆయన వృత్తి, ఆయన ధర్మం. సినిమాలో వృత్తిపరంగా ఒప్పుకున్న దానికి ఆయన చేస్తున్న వృత్తిలో భాగంగా నీలాగా దౌర్జన్యాలు చేసి ల్యాండ్ మాఫియాలు చేసి సంపాదించిన వ్యక్తి కాదైన. ఆయన ఒక నీతి నిజాయితీగా సినిమాలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ లో ఆ యొక్క సినిమా ప్రస్థానంలో కంపల్సరీ చేయడం జరుగుతుంది. నువ్వు అన్న మాట వాస్తవం. నీలాగా దాచుకునే వ్యక్తి కాదు. నువ్వే చెప్తున్నావు సినిమాలో యాక్ట్ చేస్తానని. మనలో నీ దగ్గరనే ఆన్సర్ ఉంది, నీ దగ్గరనే ప్రశ్న ఉంది. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావో, సూర్యుడిని మాట్లాడుతున్నావో, సోయిలేక మాట్లాడుతున్నావో జగదీశ్వర్ రెడ్డి కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడు. అసలు నీ సంగతి అందరు తెలుసు, తెలంగాణ ప్రజలందరూ తెలుసు. జనసేన పార్టీ అనేది, మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీ అనేది తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ. ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకునే ఈ జనసేన పార్టీని స్థాపించారు. అందులో భాగంగా మీరు ఇదంతా ఏదైతే రచ్చ కార్యక్రమాలు చేస్తున్నారో నీ సంగతి ప్రజలందరూ తెలుసు. మీడియాలో ఎన్నోసార్లు వచ్చింది. నువ్వు ఏం చేసేవాడివి, నువ్వు ఏ విధంగా పైకి వచ్చినావు, నీ నల్గొండలో ఏం చేసినావు, ఎన్ని రకాల అందరి తొక్కుకుంటూ పైకి వచ్చినావు. నీతో పాటు ఉన్న నీ యొక్క ఏదైతే మీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి ఆ అధ్యక్షుడు కూడా సినిమా రాజకీయ రంగం నుండి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే వచ్చిన వ్యక్తి. నీకు తెలుసు అది కూడా. మళ్ళీ నీ పార్టీ కూడా అక్కడి నుంచి ఒకటి పుట్టిన
పుట్టిన పార్టీ నీ పార్టీ. అక్కడి నుంచి పుట్టిన పార్టీలో నువ్వు ఒక నాయకుడిగా ఎదిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సేవలు ఎనలేని ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు ఒక ఒక అంటే నీలాగా మాట్లాడడం ఇష్టం ఉండదు, కానీ సందర్భం నువ్వు తీసుకొస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. నువ్వు ఒక ఒక గిలాసులో నువ్వు ఒక సోడా, ఒక పెగ్గు, ఒక నీళ్లు పోసే నాయకుడు. అంటే బార్ షాప్లలో ఏదైతే వర్కర్ గా బార్ షాప్ రెస్టారెంట్ లో పనిచేస్తారు చూడు, ఆ విధమైన స్థాయి నుంచి ఈ రోజు నువ్వు ఒక నల్గొండ స్థాయి కాదు, మినిస్టర్ స్థాయి దాకా ఎదిగినావు. ఒక స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కాదు ఇది. మాకు మాట్లాడాలంటే చాలా వస్తాయి. నువ్వు ఒక పెగ్గు పోసుకుంటూ ఒక గిలాసుల నీళ్లు పోసి సోడా పోసే వ్యక్తి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం సిగ్గుచేయడం. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు. నువ్వు నీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా టిఆర్ఎస్ పార్టీ అని పెట్టి తెలంగాణ సపరేట్ కావాలని తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. నీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి తోటి రాలే తెలంగాణ. ప్రజలు ఏకమై, విద్యార్థులు, మేధావులు అందరూ ఏకమై రోడ్ల మీదకి వస్తే ఈ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి కేవలం తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు కాదు, కేవలం కుటుంబం పాలైన తెలంగాణ. అందుకే తెలంగాణ ప్రజలు 2 సార్లు నీకు అవకాశం ఇచ్చారు. 3వసారి టిఆర్ఎస్ పార్టీ పోయి భారత రాష్ట్ర సమితి అని పెట్టారు నీ పార్టీని. అంటే తెలంగాణలో దోచుకున్న సరిపోయిందని మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు దోచుకోవడానికి బయలుదేరారు మీరు. తెలంగాణ సొమ్మును తీసుకుపోయి, తెలంగాణ రాష్ట్ర డబ్బులు తీసుకుపోయి మీరు మిగతా మహారాష్ట్ర, కర్ణాటక అన్ని చోట్ల మిగతా రాష్ట్రాలలో కూడా ఈ డబ్బులు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. మీరు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టడం ఈ ఉద్యమ సుఖతోటి పార్టీ పెట్టారు. తెలంగాణలో మీ ప్రధానమైన పార్టీలకు ధీటుగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్ లో కూడా తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది. మరి అదే విధంగా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎవరి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడివి, ఒక జిల్లా స్థాయి నాయకుడివి, నువ్వు ఒక జాతీయ స్థాయికుని మా అధ్యక్షులు పట్టుకొని మాట్లాడడం నువ్వు ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఒక ప్రపంచ పటంలో అన్ని దేశాలు మన భారతదేశం వైపు చూసే విధంగా నేతృత్వంలో నడుస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారికి మిగతా రాష్ట్రాలలో కూడా ఎంపీ సీట్లు ఎన్నో గెలిస్తే కూడా 2 సీట్లు గెలిచినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారి దగ్గర కూర్చోబెట్టుకొని ఈ రోజు ఎంతో వారికి ఇచ్చేటువంటి విలువ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నీలాంటి చిల్లరగాలు మాట్లాడినట్టు, చిల్లర భాష మాట్లాడిన వాళ్ళకి నీకు తెలంగాణలో రాబోయే రోజుల స్థానం ఉండదు. ఫస్ట్ నీ స్థానం ఏంటో తెలుసుకో. నువ్వు ఎంత మందిని తొక్కుడు వచ్చినావో, నీ నాయకుని దగ్గర నువ్వు ఏ విధంగా నడుచుకున్నావో, ఒక పెగ్గు పోసుకుంటా, ఒక సోడా పోసి నీళ్లు పోసినటువంటి బతుకునేది నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే బతుకునేది? అసలు నీది ఒక బతుక? చిల్లర మాటలు మాట్లాడుకుంటా, చిల్లర వేషాలు వేసుకుంటా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే సోషల్ మీడియా ట్రోల్ అవుతావు. నేను ఎవరు పట్టించుకుంటారు, ఇక పట్టించుకో దిక్కులేక ఇక పవన్ కళ్యాణ్ జోలికే వస్తారు అందరు కూడా. ఇక నిన్న మొన్న పార్టీ పెట్టినామా కూడా ఆమెకు ఎవరు కూడా వెనక చూస్తే ఎవరు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. ఇవాళ వస్తున్నారు, పైసలు ఇస్తారే పొద్దున వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా నాయకుడు రావాలంటే మొన్ననే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కార్యాలయంలో స్థలం తక్కువ ఉందని చెప్పి మేము చాలా మంది కూడా ఆహ్వానం పలకలేదు. అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో ఇక్కడ రావాలి. అదే నీ పార్టీలో రావాలంటే నువ్వు బిర్యానీ పొట్లాలు, మందు బాటాలు ఇస్తే మరి DCM లో కార్లు పెట్టి తరలించాల్సి వస్తుంది. మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి, మళ్ళా వచ్చిన వాళ్ళు కూడా మీద వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ నువ్వు వచ్చే మీటింగ్ కూడా ఎవరు మధ్యదారులు వచ్చే ఆ మందు బాటలు బిర్యానీ తీసుకో ఎక్క తిరిగిపోతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీ, జనసేన శ్రేణులు, నాయకులు వారు రావాలని 2014 నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణ ఇప్పుడే ఏర్పడింది కాబట్టి ఇక్కడ సమయం తీసుకున్నారు వారు తప్ప. కానీ నీలాంటి చిల్లరగాల గురించి మాట్లాడడానికి లేక వేరే విధంగా కాదు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరికి సమాధానం చెప్తాం.
మీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎలాగైందో, ఏదైతే తెలంగాణలో 1200 మంది అమరులైతే తెలంగాణ వచ్చింది, ఆ వచ్చిన తెలంగాణ కుటుంబాల పాలు చేసి నీళ్లు నిధులు నియామకాలని మీ స్వార్థానికి ఉపయోగించుకున్నారు మొత్తం రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని ఏమనంటే ఆంధ్ర పార్టీ అంటారు. వారు మొన్న కూడా చెప్పారు, పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన రోజు ఏం చెప్పారు, ఇక్కడ తెలంగాణ నాయకులే ఉంటారు, తెలంగాణ మా పార్టీ పెద్ద, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ నాయకులే ఇక్కడ ముఖ్యమంత్రి అని చెప్పాడు. మనం చెప్పడం జరిగింది, తెలంగాణ నాయకులే నా పార్టీని, జనసేన పార్టీని ఇక్కడ తీసుకెళ్తారు. మాది జాతీయ పార్టీ, ఇక్కడ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, రేపు రాబోయే రోజుల్లో కర్ణాటకలో, తమిళనాడులో, అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ విస్తరించబోతుంది. రేపు ఇలాంటి మాటలు వాళ్ళందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వాళ్ళకు ఏదైతే పబ్లిసిటీ పరంగా వాడుతున్నారో ఇదంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరి కూడా సినిమాని ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి తప్పకుండా సినిమా చూపిస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని నేను మీ అందరి కూడా ఎవరైతే మాట్లాడుతున్నటువంటి గతంలో మాట్లాడిన వారు, ఇప్పుడు మాట్లాడిన వారు పేర్లు ప్రస్తావన తీసుకురాను. ఇలాంటి జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంకోసారి ఇది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అని గుర్తుంచుకొని మీ హృదయ సంకల్పంతో అర్థం చేసుకొని ఇంకోసారి మాట్లాడకుండా ఉండాలని మరొకసారి జనసేన పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫున మీ అందరినీ కూడా ఎవరైతే మాట్లాడారో ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడితే జై జనసేన, జై హింద్. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఉంది. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు మేమెంతో ఇబ్బంది పెట్టి మేమెన్నోసార్లు కొన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టాన్ని ఆయన గుర్తించి ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మాజీ మంత్రులు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఐటమ్ సాంగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను గత 2 ప్రభుత్వాలు మీయే కదా, మీకున్న ఆ వాపును చూసి బల్బ్ అనుకొని మీరు ఏదైతే ఒక పాట క్రియేట్ చేసిర్రో ఆ పాట పాడిన వ్యక్తులను అంటలేం కానీ ఆ పాటను అంటున్నా, గల్లబట్టి చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, ఎవడొస్తాడో 2020 అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిర్రు, జనసేన పార్టీ వచ్చింది తెలంగాణలో, దేకిలేంగా చూసుకుందామని చెప్తున్నా. అదే విధంగా ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న చాలా సమర్థవంతమైన నీతివంతమైన రాజకీయాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మీరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా సరే రెచ్చిపోయే ప్రయత్నాలు మేము చెయ్యము. మా నాయకుడు మాకు సంస్కారము, విఘ్నత చూపించి మమ్మల్ని ఒక మంచి రాజకీయ నాయకులుగా, ఒక యువతకు రాజకీయ శక్తిగా మార్చడానికి జనసేన పార్టీని తెలంగాణలో ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసలైన ఐటమ్ సాంగ్ ఏదైనా ఉంది అంటే, ఐటమ్ పార్టీ ఏదైనా ఉంది అంటే మీ అధినేత కేసీఆర్ గారి కూతురు స్థాపించిన తెలంగాణ రక్షణ సేన ఉందో అది ప్రస్తుతానికి రాజకీయంగా ఐటమ్ సాంగ్ అని చెప్పాల్సిందే. ఇంకోసారి చాలా పద్ధతిగా, చాలా సమర్థవంతంగా పార్టీకి ప్రజల్ని దగ్గర చేసే విధంగా జనసేన పార్టీ అడుగులు వేస్తోందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇలాంటి నీతిమాలిన దరిద్రపు కొట్టు మాటలు మీరెవ్వరు కూడా మాట్లాడొద్దని మా అధినేతను దయచేసి అర్థం చేసుకోవడానికి మీరు కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమకారులమే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మిలియన్ మార్చి చేసినాం, సకల జన సమ్మె చేసినాం, వంట వార్పు చేసినాం, మానవ హారాలు చేసినాం. ఎవరైతే స్వార్థ రాజకీయంగా ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో రాజకీయ నాయకులు వాళ్ళను సమైక్యాంధ్ర అని చెప్పేసి తెలంగాణకు అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళ శవయాత్రలు కూడా చేసినాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకోవడానికి హెచ్చరిస్తూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.